నమస్తే. 'హనుమాన్' నిజంగా చాలా చిన్న సినిమా అనుకున్నది కాస్త చాలా పెద్ద సినిమాగా మారిపోయింది. అయితే ఏ సినిమాని చిన్న, ఏ సినిమాని పెద్ద అంటే ఖచ్చితంగా మనకు ఒక కొలమానం అయితే అది పెట్టిన బడ్జెట్ వసూలు చేసినటువంటి కలెక్షన్. అయితే మొత్తానికి 'హనుమాన్' గురించి ఇప్పుడు మాత్రం తీవ్రంగా చర్చలైతే జరుగుతూ వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ గురించి చాలా రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే మొత్తానికి సినిమా కలెక్షన్స్ ఏంటి, సినిమా బడ్జెట్ ఏం పెట్టారో ఇవన్నీ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ సంక్రాంతి బరిలో నించొని ఖచ్చితంగా జైకేతన ఎగేసినటువంటి ఒక సినిమా ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది 'హనుమాన్' కింద చెప్పుకోవాలి. అయితే చాలా చిన్న సినిమా అనుకోవచ్చు, కాకపోతే చాలా కాలం నుంచి రిలీజ్ చేయాల్సింది కాస్త మంచి డేట్ అండ్ మంచి టైంలో రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఏంటి, ఇప్పటిదాకా దీనికి ఉన్న కలెక్షన్ ఏంటి? బడ్జెట్ పరంగా చూసుకుంటే సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా చేయాలంటే 70 నుంచి 100 కోట్ల హీరో రెమ్యునరేషనే పోతుంది. అవును. మరి తేజ సజ్జా లాంటి హీరో, యంగ్ హీరో, అతనికి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ నాకు తెలిసి. మరి అతనితో చేసిన ఈ సినిమా చేశారంటే 15 నుంచి 20 కోట్ల మధ్యలో ఈ సినిమా కంప్లీట్ అయింది. అలా చూసుకున్నప్పుడు 25 కోట్ల బిజినెస్ జరిగిందంటే కొనుక్కున్నారు అనుకుంటే ఎవరైనా సరే 25 కోట్లకి జరిగింది. బ్రేక్ ఈవెన్ రావాలంటే 25 కోట్లే ఈ సినిమాకి. కానీ ఇప్పటికే 100 కోట్లు నిన్నటికే అయిపోయింది. నిన్న మొన్నటికి సాయంత్రానికి దాదాపు 100 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే 100 కోట్లు గ్రాస్ వచ్చిందంటే దాదాపు 60-70 కోట్లు ఖచ్చితంగా వసూలు చేసిన సినిమా. మరి అంటే అప్పుడు ఇది ఏ రేంజ్ హిట్, ఇది ఎక్కడ తాగుతుందా ఈ ప్రవాహం అనేది మనకు అర్థం కావట్లా. ఇప్పుడు రోజు రోజుకి కలెక్షన్స్ ఆక్యుపెన్సీ కెపాసిటీ పెరుగుతుంది, తగ్గట్లా. థియేటర్లో పెరుగుతున్నాయి, తగ్గట్లా. అతని సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఉన్న థియేటర్లు వేరు, ఈ సినిమాకి ఇప్పుడున్న థియేటర్లు వేరు. ఇప్పుడు పొద్దున విస్తుపోతున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఈ సినిమాకి ఎంత కలెక్షన్స్ ఎట్లా వస్తున్నాయి, అసలు ఏంటి అనేది మౌత్ టాక్ వెళ్ళిపోయింది. ఆ మౌత్ టాక్ వెళ్ళిపోవడంతో అందరి దృష్టి 'హనుమాన్' మీదే ఉంది. మరి ఎందుకంటే పెద్ద హిట్ అయిన సినిమాలు చూసుకున్నాం మనం. షారుఖ్ ఖాన్ 'పఠాన్' కానీ, 'జవాన్' కానీ, 'జైలర్' సినిమా కానీ దాదాపు 700 కోట్లు వసూలు చేయగలిగినాయి. ఆ సినిమాలో 700 కోట్లు వసూలు చేయగలిగినప్పుడు మరి 'హనుమాన్' ఇక్కడతో ఆగిపోతుందా? ఎందుకంటే ఆ సినిమాలకు బడ్జెట్ 200 కోట్ల బడ్జెట్టే ఉంది. అవును. నిర్మాణానికి అయిన ఖర్చే ఉంది. అవును. మరి అప్పుడు ఆ సినిమా కన్నా ఇది ఎంత పెద్ద హిట్, ఇలాంటి హిట్ వస్తే చాలు ఇంకా కొత్త ప్రొడ్యూసర్ 10 మంది తయారవుతారు. మనం 'హనుమాన్' లాంటి సినిమా చేద్దామని తపన అందరిలో ఉంటుంది. ఇండస్ట్రీ కళకళలాడుతుంది. 'హనుమాన్' లాంటి హిట్ల వల్ల ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది. ఇప్పుడు 'హనుమాన్' విషయంలో అదే జరుగుతుంది. అయితే మొత్తానికి నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి మనం చూస్తూ వస్తున్నాం. అయితే యాక్చువల్ చెప్పుకోవాలంటే ఇది 2 years బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్. చాలా కాలం వరకు ఇది 'హనుమాన్' రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్, లేదంటే ఇంకో 3 monthsలో రిలీజ్ అవుతుంది అన్న వార్తలు మనం చాలాసార్లు చూస్తూ వస్తున్నాం. దీని మీద చిన్న చిన్న గ్లిమ్స్ కావచ్చు, ఫస్ట్ లుక్స్ కావచ్చు, చాలా చూసాం మనం. అయితే చాలా వరకు ఏమనుకున్నారంటే సినిమాలో ఎక్కడో కొంత చిన్న చిన్న మార్పులు చేర్పుల వల్ల ఈ సినిమా సరిగ్గా కరెక్ట్ అనుకున్న టైంకి ఆడతలేదు అని చెప్పేసి అనుకున్నాం. కానీ అనుకోకుండా 2024 సంక్రాంతి బరిలో నించోబెట్టే ముందు ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ధైర్యం చేశారనుకోవచ్చా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అసలు ఈ సినిమా తొక్కేసే ప్రయత్నాలు జరిగినాయి. ఎందుకంటే నిర్మాత గగ్గులు పెట్టాడు ఒక పక్క, థియేటర్లు లేవు, చెత్త థియేటర్లో సినిమా రిలీజ్ చేశారు. పైగా మాటలతో యుద్ధం జరిగింది ఈ సినిమా మీద, మీకు అందరూ తెలిసిందే ఇది. దాంతో జనాల్లో ఒక విధమైన సానుభూతి కూడా వచ్చింది. ఇప్పుడు 10 మంది కలిసి మిమ్మల్ని కొడుతుంటే ఏమవుద్ది, మీ మీద సానుభూతి పెరుగుద్ది ఎవరికైనా. ఈ సినిమా విషయంలో అది కూడా వర్కౌట్ అయ్యింది. సినిమాలో కంటెంట్ ఉంది, బయట నుంచి వచ్చిన సానుభూతి ఉంది. వేరే సినిమాలకు అది మైనస్గా మారింది. ఇవాళ ఉన్న సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్న టైంలో ఎవరైనా ఒకరి మీద నింద వేయాలంటే కూడా 1-10 సార్లు ఆలోచించుకోవాలనేది గుణపాఠాన్ని ఈ 'హనుమాన్' అనేది నిరూపించింది. ఎందుకంటే దిల్ రాజు గారి మాటలు కానీ, లేకపోతే నిరంజన్ రెడ్డి గారి చెప్పిన వెర్షన్ కానీ, ఇలాంటివన్నీ ఆ తర్వాత కూడా టాక్ వచ్చిన తర్వాత కూడా థియేటర్లు ఇవ్వకపోవడం, థియేటర్ సినిమాలు వేయకపోవడంతో మళ్ళీ నిర్మాతల మండలి నుంచి మళ్ళీ వచ్చింది తాకీదు వచ్చింది చాంబర్ తరపున సినిమాని ఖచ్చితంగా ప్రదర్శించాలని చెప్పి థియేటర్లు ఇవ్వాలి, లేకపోతే యాక్షన్ తీసుకుంటామని చెప్పి అన్నారు. అంటే ఇంత తతంగం నడిచింది. మరి బాలారిష్టాలు దాటుకుంటూ ఈ సినిమా విజయదుందుకు మోగించడం అంటే మాటలు కాదు. ఇంకోటి కూడా గమనించాలి, ప్రశాంత్ వర్మకి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు.
ప్రతి సంక్రాంతికి నా సినిమా వస్తుంది థియేటర్లో అని అనౌన్స్ చేశాడు. అంటే సంక్రాంతికి ఏ హీరో సినిమా ఉన్నా లేకపోయినా ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే తేజ సజ్జా ఓ చైల్డ్ ఆర్టిస్ట్గా మనం చాలా సినిమాలు చూస్తూ వస్తున్నాం. అయితే దాని తర్వాత కూడా జాంబిరెడ్డి కావచ్చు, లేదంటే అద్భుతం కావచ్చు, ఇలాంటి కొన్ని చిన్న చిన్న సినిమాలు అయితే వచ్చాయి. కానీ ఈ ఒక్క సినిమా కోసమే దరిదాపున 2 సంవత్సరాల పాటు తను టైం కేటాయించడం కావచ్చు. అది కాక ప్రీ రిలీజ్కి చిరంజీవి, నెక్స్ట్ రాబోతున్నటువంటి సక్సెస్ మీట్కి బాలకృష్ణ. సో ఇంతమంది అతిరథుల మధ్యన ఈ సినిమాకి ఇంత పెద్ద జరుగుతుందంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? అందుకే సినిమా మాయాజాలం అంటారండి. ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు రావడమే గొప్ప. అవును, చిరంజీవి గారు ఒక చాలా బూస్టింగ్ ఇచ్చారు ఈ సినిమాకి, బలం ఇచ్చారు. చిరంజీవి గారు ఇట్లా కార్యక్రమానికి వస్తే సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ని ఆయన మాటల ద్వారా నిలబెట్టి నిజం చేశారు. అదొక పెద్ద బలం ఈ సినిమాకి. ఆ తర్వాత బాలకృష్ణ గారు ఈ సినిమా థియేటర్లో చూడటం, ప్రసాద్ లేకపోతే చూడటం, చూసిన తర్వాత బాలకృష్ణ గారు ఈ సినిమా మళ్ళీ సక్సెస్ మీట్కి బాలకృష్ణ గారు గెస్ట్గా రావటం రానున్నారు. ఆ కార్యక్రమం జరగబోతుంది. ఇది మోరల్ సపోర్ట్ చెప్పాలంటే. ఇలాంటి సినిమాలకి పెద్ద స్టార్ హీరోలు, పైగా ఇద్దరు కుడికన్ను ఎడంకన్ను లాంటి కుడిభుజం ఎడభుజం లాగా ఈ సినిమాని నిలబెట్టారు. హనుమంతుడు భుజం మీద లక్ష్మణులు ఓ పక్క మెగాస్టార్, ఓ పక్కన నటరత్న బాలకృష్ణ గారు, మరి ఇలా నిలబెట్టారు ఈ సినిమాని. సో అది కాక ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క టికెట్లో ₹5 వరకు ఖచ్చితంగా అయోధ్యకి జరగబోతున్నట్టు ఒక రామ ప్రాణ ప్రతిష్టకి ఇది వెళ్ళబోతున్నాయని కూడా చెప్పేసి అన్నారు. సో ఈ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఈ నెల 22వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఏదైనా వర్కౌట్ అవుతుందండి. కంటెంట్ లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. సినిమాలో కంటెంట్ ఉందనేది వాస్తవం. కేవలం రామమందిరమో లేకపోతే టికెట్ ₹5 ఇవ్వటమో అది కాదు. సినిమాలో కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ జనానికి నచ్చింది. అలాంటి కంటెంట్ ప్రశాంత్ వర్మ ఇవ్వగలిగాడు. అది ఎవరు గొప్ప, ప్రశాంత్ వర్మ గొప్ప లేకపోతే తేజ సజ్జా గొప్ప ఏంటి అనేది మనం చర్చించుకోవడం అనవసరం. సినిమాలో విషయం ఉందా లేదా, ఈ సినిమా ఎంత వసూలు చేయబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే ఇప్పుడు పండగ వెళ్ళిపోయి అందరూ మళ్ళీ సినిమాల మీద పడ్డారు. పండగ సందర్లోంచి వచ్చేసి సినిమాలు చూసే దీంట్లో పడ్డారు. కాబట్టి ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లు వచ్చిందంటే నాకు తెలిసి 300 కోట్లు గ్రాస్ వసూలు చేయగలిగే సత్తా అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఈ 300 కోట్లతో ఆగుతుందా, ఇంకా పెరుగుతుంది? ఎందుకంటే 11 భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేశారు. కాబట్టి దీని వరవడి అనేది ఇక్కడతో ఆగే వాతావరణం కనపడుతుంది నాకైతే. పైగా ప్రతి ఒక్కరు డైరెక్టర్లు అందరూ కూడా సినిమాలు చూస్తున్నారు. ఏంటి ఈ సినిమా గురించి ఇంత మాట్లాడుతున్నారు, దీంట్లో ఏముంది అనేది వాళ్ళు కూడా రేపొద్దున ఎవరికైనా మలుచుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా ఆ సినిమాలు చేయాలి, కాబట్టి ఇలాంటి సినిమాలు చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమాలు చూస్తున్నారు. ఇది ఒక మోడల్గా తీసుకున్నారు ఈ సినిమాని. ఇలాంటి కాన్సెప్ట్ మీద దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఈ సినిమా అనేది ప్రభంజనం ఎప్పటిదాకా ఉంటుంది, ఈ వాయుపుత్రుడి ప్రభంజనం అనేది మనం చూడాలి. అది కలెక్షన్స్ అనేది ఏ మేరకు వసూలు అవుతాయి అనేది మనం చెప్పలేము. బయర్లు కొనుక్కుంటే, అవుట్డేట్గా కొనుక్కుంటే మాత్రం వాళ్ళకి కాసుల వర్షం చెప్పాలి. ఎందుకంటే డబుల్ హిట్, ట్రిపుల్ హిట్ అని చెప్పలేము దీన్ని బాక్స్ ఆఫీస్ పరంగా చెప్పాలంటే. ఎక్కడ బ్రేక్ ఈవెన్ 25 కోట్లు ఎక్కడ, వస్తున్న 100 కోట్లు ఎక్కడ. కాబట్టి అది ముందు తెలుస్తుంది. సినిమా అంతా ఫైనల్ అంతా అయిపోయిన తర్వాత ఎంత వసూలు చేసింది అనేది లెక్కలు తెలుసుకుంటే, ఎంత రామాలయంకి ఇచ్చారు, అయోధ్య రామాలయంకి ఎంత ఇచ్చారు, మరి ఎంత మిగిలింది అనేది తర్వాత తెలిసిపోతుంది లెక్కలు. అయితే అది కాక ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి బాలీవుడ్లో కావచ్చు మన సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. అది కాక ఆధ్యాత్మిక సినిమాలు కార్తికేయ 1 కావచ్చు, కార్తికేయ 2 కూడా అక్కడ మంచి హిట్. సో రానున్నటువంటి ఒక హనుమాన్ సిరీస్ అన్నింటి కూడా బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ క్రియేట్ అవబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారు. నార్త్ ఇండియన్ వాళ్ళంతా ఇప్పుడు సౌత్ ఇండియా మీద వాళ్ళ సినిమాల మీద ఫోకస్ పెట్టారండి. ఎందుకంటే సినిమాల్లో వాళ్ళు టైప్ పెట్టుకుంటున్నారు అంతే. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ, బాలీవుడ్ ప్రొడ్యూసర్లు అందరూ కూడా తెలుగు వాళ్ళతో టైప్ పెట్టుకుంటున్నారు. ఫ్రాంచైజీలుగా మారిపోతున్నారు, సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మన దగ్గర గొప్ప కాన్సెప్ట్ ఉంటే, మనం గతంలో ఏంటంటే తెలుగులో హిట్ అయిన సినిమాని హిందీలోకి వెళ్ళి తీసేవాళ్ళు. పద్మాలయ బ్యానర్లో మనకి చేసిన సినిమాలు చాలా వరకు మళ్ళీ వెళ్ళిపోయి హిందీలో చేశారు. అలా చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు అలా చేయట్లా. ఏకంగా ముందే టైప్ పెట్టుకుని ఒకే సినిమాని ముందేగా ప్యాన్ సినిమాగా చేసేస్తున్నారు. ఇది ఒక కొత్త పరిణామం చెప్పాలి. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది, మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లా ఉంది పరిస్థితి. చూద్దాం సార్, మొత్తానికి హనుమాన్ కలెక్షన్స్ ఒక సునామీ ఎక్కడ దాకా వెళ్తుంది, ఎప్పుడు అవుతుంది అనేది చూద్దాం. సో ఇదండి, మొత్తానికి సంక్రాంతికి రిలీజ్ అయ్యి మొత్తానికి వచ్చే నెల వరకు ఎటువంటి సినిమాలు లేకపోవడం కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవాలి హనుమాన్కి. సో
ఈ కలెక్షన్స్ పరంపర ఎక్కడ దాకా కొనసాగుతుంది, ఎప్పటి వరకు అనేది అందరూ కూడా వెయిట్ చూడాల్సిందే. థ్యాంక్ యూ.